అని తెలిసినప్పుడు చేయొద్దు, తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. రావద్దని, నాకు ఇది రాదు, నాకు తెలియదని ఆగద్దు. ఒక్క అడుగు వేసి చూడు. చదువు ఇదే మిషన్లు తయారు చేసింది కాదు, అందరం మనుషులు రాసిందే. మరి మనం ఎందుకు చదవలేకపోతున్నాం? ఇలా అద్భుతంగా ఇక్కడ వచ్చి ఒక డ్యాన్స్ చేస్తాడు, అద్భుతంగా, చాలా అద్భుతంగా చేస్తాడు. కానీ వాడి కళ, వాడికి ఇంట్రెస్ట్. కానీ వాడు అద్భుతంగా చదువుతాడు, వాడు అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, అద్భుతంగా స్పీచ్ ఇవ్వగలుగుతారు. కానీ వారి యొక్క కళ అంటే వాళ్ళకి పైన ఇంట్రెస్ట్ దానిపైన. అంటే మీకు చదువు రావాలి, మా పేరెంట్స్ బాగా చూసుకోవాలి, మా ఊర్లో నాకు పేరు రావాలి అనుకుంటే నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా ఎవరికి తెలియదు. నువ్వు ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయని చెప్పి సూట్ కేసు తెలిసి చూపిస్తావా? డబ్బులు నీ దగ్గర ఉన్నాయని సూట్ కేసు తెలిసి చూపించే దమ్ముందా మీకు? రాత్రి కల్లా ఏంది ఉన్నది నీ దగ్గర ఉంటుందా? చూపించలేదు. అదే ఒక ఆటో నడిపేవాడైనా, అలా అబ్బాయి అయినా, రిక్షా నడిపే అతని అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకే ఒక్క ఆయుధం చదువు. ఒక్కసారి చదివి చూడు, ఒక్కసారి మంచి పొజిషన్కి వెళ్ళు. నిన్ను ఇంతకుముందుకు చెప్పారు, ఇదే స్కూల్కి గెస్ట్గా రావాలి, ఈ స్కూల్కి గెస్ట్గా వచ్చిన ప్రపంచం అంతా నీ వైపు చూస్తుంది. మొన్న రీసెంట్గా వీడియోలో కూడా ఒక రిక్షా కార్మికుడు అలా కూతురు కలెక్టర్ అయి వస్తుంటే బస్సులో అందరు కూడా రిక్షా తీసేయ బాబు, మేడం వస్తుందని చెప్పాడు. ఆమె కూతురు దిగి ఆయన పక్కకు పోయాడు. పాపం ఎవరో కలెక్టర్ అంటే అతనికి తెలియదు, కలెక్టర్ అంటే కూడా తెలియదు అతనికి. రిక్షా కార్మికుడు, నా కూతురు వస్తుంది, బస్సు వస్తుంది, నేను తీసుకెళ్ళాలని వచ్చాడు. కలెక్టర్ వస్తుంది పోయి ఆ లాస్ట్కి వెళ్ళాడు. ఆమె డైరెక్ట్గా బస్సు దిగి కరెక్ట్గా పోయి వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ఆ రిక్షా వాళ్ళ నాన్న ఎక్కించుకొని రిక్షా పైన తీసుకెళ్తుంటే అందరూ చాలా అద్భుతంగా, అందరికీ ఆనందం భాషకోవాలి. అంటే మీరు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అందరికి. రిక్షా కార్మికుడు కూతురు ఏంది కలెక్టర్ కావడం ఏంది అంటే ఒక పట్టుదల, కసి. ఎందుకంటే పెయిన్ లేని సక్సెస్ రాదు. సక్సెస్ కావచ్చు, మనీ కావచ్చు, దాని వెనకాల ఎన్నో కష్టం ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడే సక్సెస్ వస్తుంది. ఊరికేదో టైం పాస్గా చదివితేనో, టైం పాస్గా బుక్కులు తీసి టైం పాస్గా మొబైల్ చేస్తే, ఇదే మొబైల్ చూసే వాళ్ళు చాలా మంది చూశారు. మొబైల్ చూస్తూ మన ఇండియా వాళ్ళంతా కూడా గేమ్స్ ఆడుతుంటే అమెరికా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అదే మొబైల్ చూస్తూ దానికి మొబైల్ కనిపెట్టడానికి సాఫ్ట్వేర్స్ కనుక్కుంటూ 10th క్లాస్లోనే కోట్లు సంపాదిస్తున్నారు. అదే మొబైల్ అంటే వాడే విధానం మీకు తెలుసుకోవాలి. మొబైల్ వాడొద్దని చెప్పట్లేదు, ఆ మొబైల్ వాడుతుంది. కొందరు నాశనం అవుతున్నారు అంటే మన ఆలోచన నాశనం కావడానికి మొబైల్ ఉంది, బాగుపడడానికి కూడా మొబైల్ ఉంది. సో దాన్ని మీరు యూజ్ చేసుకునే విధానంలోనే, మీరు ఆలోచన చేసే విధానంలోనే ఇక్కడంతా కూడా ఉంటుంది. ఏది ఎక్కడ కూడా ఆగద్దు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీకు రాకపోతే టీచర్ని అడుగు. దానికి తోడు వినయం, డిసిప్లిన్, ఇది ఫస్ట్ ప్రయారిటీ. నీ కూడా కాలేజీలో ఫస్ట్ చెప్పేది ఇదే. బాబు నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, నీకు దగ్గరుండి నేను నేర్పిస్తా. నువ్వు ఉండాల్సింది ఒక డిసిప్లిన్గా ఉండగలవా. 8 గంటలకు షార్ప్గా అంటే 8 o'clock షార్ప్గా రావాలి. పిల్లవాడు ఏం చేస్తారంటే, పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే, సార్ మా వాడు రోజు 8 గంటలకి వస్తున్నాడు కదా సార్, ఇది ఒక్క రోజు లేట్ అయింది. ఒక రోజు అయితే ఏం అడగాల్సిన పని లేదు, వాళ్ళు కూడా ఎక్స్క్యూజ్ చేస్తారు. ఒక రోజు ఏమవుతుందంటే, ఒక నెల తర్వాత 4 రోజులు అవుతుంది, ఇంకొక నెల తర్వాత 10 రోజులు అవుతుంది, ఇంకొక నెల తర్వాత ఇంకా మొత్తం జీవితకాలం అంతా లేటే అవుతుంది. ఒక్కసారి కూడా లేట్. అదే డిసిప్లైన్ అంటారు. అంటే టైంకి రావడం కాదు, అక్కడ కూర్చొని కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా రాలేదంటూ ఏది లేదు. ఏ పనైనా చదువే కాదు, వేరే ఏదైనా డిసిప్లైన్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ అద్భుతంగా ఇప్పుడు బిజినెస్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒక పర్సన్కి బిజినెస్ టెక్నిక్స్ చదువు రాలేదు, బిజినెస్లో అద్భుతంగా మా వాడు ఉన్నాడు. పేరెంట్స్ కూడా కొంతమంది మా వాడు మొబైల్ బాగా యూజ్ చేస్తాడు సార్. పేరెంట్స్ వచ్చి ఏం చేస్తుంటే చాలా ఆనందంగా, మా వాడు మొబైల్ సార్ అది పోయిందంటే చెక్క కొట్టేసి ఇలా చూపిస్తుంటాడు సార్. మంచిదే, కాదని లేదు. కానీ దాని వెనకాల ఆ మొబైల్కి ఎంత అడిక్ట్ అయ్యాడు, ఎంతవరకు చదువుతున్నాడు, దాని గురించి ఆడట్లేదు. దాని గురించి చదువు గురించి అసలు మాట్లాడు పేరెంట్స్. మొబైల్ గురించి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ కోసం రాత్రంతా నాన్న ఏదైనా చెడిపోయి మొబైల్ ఇచ్చారనుకోండి, రాత్రంతా చేసి పొద్దున్న నీకు ఇస్తాడు మొబైల్.
అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళ చదువులో ఇంట్రెస్ట్ని పెంచే విధంగా తల్లిదండ్రులు టీచర్లు ఇద్దరు కలిస్తేనే ఆ పిల్లవాడు అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా పేరెంట్స్ సార్ మేము బిజీగా ఉన్నాం, మేము రాలేకపోతున్నాం, మార్క్స్ చూసాంలేండి, మా వారికి చెప్పాంలేండి. సార్ ఒక్కసారి మార్క్స్ చూడడం కాదు సార్, ఒక తల్లి కానీ తండ్రి కానీ ఒక టీచర్ దగ్గరకు వచ్చి సార్ మార్కులు అడగద్దు సార్, మార్కులు కాదు సార్ కావాల్సింది. మార్కులు ఈరోజు కాకపోతే రేపు వస్తాయి. నీ కొడుకు డిసిప్లిన్ గా ఉన్నాడా లేదా అని అడగండి టీచర్లు. నేను కూడా నా కొడుకు చదువుతున్నాడు సిబిఎస్ఈలో, నేను వెళ్ళేది ప్రతి టీచర్ అడిగేది సార్ నాకు చదివే, నేను ఎప్పుడు చదువు గురించి అడగను. నా కొడుకు క్లాసులో మీరు చెప్పే మాట వింటున్నాడా, ప్రశాంతంగా కూర్చొని క్లాస్ వింటున్నాడా లేదా, అల్లరి చేస్తున్నాడా, డిసిప్లిన్ గా ఉన్నాడా, మీరు లేయమంటే లేస్తున్నాడా, కూర్చోమంటే కూర్చోస్తున్నాడా, అన్ని చేస్తున్నాడు సార్. ఓకే డన్, ఇంకా నేను మార్కుల గురించి అసలు చూస్తాను, ఓకే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది ఇట్లా కాదు ఇట్లా చెప్పేస్తాను, వదిలేస్తాను. ప్రతిసారి చదువు 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 అని కూడా చెప్పాల్సిన పని లేదు సార్. చదువుకుంటే ఏమి లాభాలు ఉంటాయో చెప్పండి, చదువుకోకపోతే ఎలా తయారవుతావో చెప్పండి. మనం చెప్పేంత వరకే. మనం ప్రతిసారి కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కొంతమంది చదువు చదువు చదువు, వాడు ఇంటికి వస్తేనే చదువు, బుక్ తీసుకో, మా వాడు బుక్ ఏమి ఉండట్లేదు సార్, ప్రశాంతంగా వాడు వస్తే పొద్దున్న 4కు లేపుతారు 3కు లేపుతారు. వద్దు సార్, చెప్పాల్సిన పనే లేదు. వారికి నేర్పించాల్సింది వాడు చదవమని మనం చెప్పకూడదు, వాడే బుక్ తీసుకునే విధంగా మనం తయారు చేయాలి. 2 వీడియోస్ పెట్టండి, చదువుకుంటే ఇలా ఉంటావు, చదువుకోకపోతే ఇలా ఉంటామని పొద్దున్నే వాడు లేస్తేనే మనం డిస్ప్లే చేయించాలి. ఫస్ట్ ఆ పని చేయండి. చదువుకోకపోతే అమాలి పని చేయాలా బస్ స్టాండ్లో, చదువుకుంటే ఇలా కార్లో వెళ్తారా అని చెప్పి 2 వీడియోలు పెట్టండి. వాళ్ళకి అర్థమైపోతుంది మైండ్, నేను చదువుకోకపోతే ఇబ్బంది పడతాను. అంటే చదువుకుంటే ఉద్యోగం వస్తుందా కొంతమంది అడిగారు సార్, చదువుకోమంటారు ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి? నన్ను డిసిప్లిన్ గా ఉండు, చదువుకో, నీకు ఉద్యోగమే రావాల్సిన పని లేదు. నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న పనిలో డిసిప్లిన్ అందుకే చెప్తున్నారు. డిసిప్లిన్ అంటే షాప్ ఓపెన్ చేశాం, కొంతమంది షాప్ బాగా జరుగుతుంటుంది, 8 గంటలకు లేచి షాప్ ఓపెన్ చేయలేక, కసువు ఊడిసే టైం రాలేక, ఆమె రాదు, ఆమె 9 గంటలకు వస్తుంది, నేను 10 గంటలకు పోతాను. నువ్వు 10 గంటలకు వెళ్తే ఎప్పుడు షాప్ తెలిసేది, ఎవరు వచ్చి ఏం తీసుకుపోతున్నారో నీకు తెలియదు. లాస్ట్కి వస్తానికి 4 ఏళ్ళ తర్వాత అంతా మట్ట పెట్టేసి నష్టం వచ్చిందనుకో. నువ్వు మార్నింగ్ 8 o'clock షాప్ చేస్తానంటే 7:30 కల్లా షాప్లో ఉండి నువ్వే కష్టపడి నువ్వే మీ దేవుడు ఏదైతే ఉంటారో దేవుడిని పూజించి నువ్వు షాప్లో కూర్చో. జరగకపోని ఈరోజు రూపాయి జరుగుతుంది, లాభం కోసం ఆశించద్దు. ఒక వారం, మంత్, నెల, 1 year తర్వాత నీకు స్టార్ట్ అవుతుంది బిజినెస్ ఖచ్చితంగా. 7 గంటలకు షాప్ ఓపెన్ చేసేది ఒక్కటే. ఇప్పుడు అపోలో మెడికల్ స్టోర్ పోతాం, మెడికల్ స్టోర్ ఏదైనా రాత్రి 12 గంటలకు ఏదైనా మనకి మెడికల్ స్టోర్ పోతే ఏది గుర్తొస్తుంది డోర్లో? ఏ షాప్ ఓపెన్ అయ్యిందని చెప్పండి. అదే నన్న డిసిప్లిన్ అంటే. మనం బ్లైండ్గా చెప్తున్నాం అపోలో మెడికల్ స్టోర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ 24/7 ఓపెన్. ఎందుకంటే అతను ఎంప్లాయర్ పెట్టాడో ఏం పెట్టాడో తెలియదు, ఎమర్జెన్సీ. అది డిసిప్లిన్. అలాగే నువ్వు చదువుతున్నావా లేదా పక్కన పెట్టేసి నువ్వు డిసిప్లిన్ గా ఉంటున్నావా లేదా పేరెంట్స్ అడగండి. మీ వాడు నీ మాట వింటున్నాడా? సార్ మా వాడు మా మాట వినడు, మేము బట్టలు ఏవి కావాలంటే ఇవి చినిగిపోయినవి ఇవి పైకి వేసుకుంటాడు సార్, ఇట్లా డ్రెస్సులు మా మాట వినడు సార్. నీ మాట నీ కొడుకు వినకపోతే ఇంకా పక్కన మాట టీచర్ మాట ఎంత మాట వింటాడో చెప్పండి సార్. మాట వినే విధంగా తల్లిదండ్రులు టీచర్లు కంటిన్యూస్గా సార్. దయచేసి పేరెంట్స్ మీరు ఎంత బిజీ ఉన్నారు సార్, వీళ్ళ కోసమే కదా సార్ మీరు కష్టపడుతున్నారు. రాత్రింబవాళ్ళు తల్లులు కూడా పొద్దున్న లేచి 5 గంటలకు లేచి వీళ్ళ కోసమే కదా సార్ మీరు కష్టపడుతున్నది. ఒక 10 నిమిషాలు వచ్చి టీచర్స్తో మాట్లాడలేరా? ఒక 10 నిమిషాలు ప్రిన్సిపాల్తో మాట్లాడలేరు. ఫోన్లో దెబ్బ ఆడ ఏమో చేసినాడు ఏం వినడు దెబ్బ మాట్లాడేస్తారు. వాళ్ళు ఎంత బాధపడతారు. ఎందుకంటే ఇప్పుడున్న టీచర్ పరిస్థితి ఎలా ఉందంటే సార్, గట్టిగా మందలిస్తేనేమో పేరెంట్స్ నుంచి ఏ కంప్లైంట్ వస్తుందో, లేదా వదిలేద్దామని వదిలేస్తే పిల్లోడు చూస్తూ ఇబ్బంది పడుతున్నాడు, నాశనం అయిపోతాడని మనకు బాధ. ముందు పోతే నెయ్యి వెనకపోతే గొయ్యి పరిస్థితి ఉంది సార్ ఇప్పుడున్న టీచర్ల పరిస్థితి. మీరు పేరెంట్స్ మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లవాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అలాగే అందుకే ఫస్ట్ నేను ఎప్పుడు కూడా శ్రీసుధా కాలేజీలో డిసిప్లిన్ అడుగుతాను. ఫస్ట్ నేను డిసిప్లిన్ కొంతమంది పేరెంట్స్ కొంతమంది అడుగుతుంటారు సార్, మీ దాంట్లో ఒక ఆయన కర్నూలు నుంచి ఫోన్ చేశాడు రీసెంట్గా 1 week
మీ టైమింగ్స్ చెప్పండి సార్ అన్నాడు. టైమింగ్స్ చెప్పాను సార్, చెప్పాను సార్. వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్, నాకు కమిట్మెంట్గా ఉండాలి సార్. నాకు చదువు రాకపోయినా పర్వాలేదు, అన్నీ నేర్పిస్తాను, నేను అడిషనల్ సబ్ట్రాక్షన్స్ అని నేర్పిస్తాను, నాకు కావాల్సిన డిసిప్లిన్. అబ్బా సార్ మా వాడు ఉండలేదు సార్, అయిపోయింది సార్, మా వాడు ఉండలేదు. ఇంకా డిసిప్లిన్ లేకపోతే వద్దని చెప్పాను, నీకు కూడా అవసరం లేదు సార్ డిసిప్లిన్ అంటే. మీరు డిసిప్లిన్కి ఇంకొకటి చాలా మంది పిల్లలు సార్ ఏదో కొడతాడు తిడతారు. ఎందుకు కొడతారు? నీ పని నువ్వు చేయి, నువ్వు డిసిప్లిన్గా ఉండు. నువ్వు డిసిప్లిన్గా ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఛాలెంజ్ చేస్తా నేను, నువ్వు కమిట్మెంట్గా ఉండు, చదువు ఎందుకు రాదు చూద్దాం. ఓకే, కాబట్టి హ్యాపీగా మీరు ఏదైతే కోర్స్ అనుకుంటున్నారో ఇంకోటి అనుకుంటున్నారో ఏదో ఫస్ట్ డిసిప్లిన్ ఉన్న వాతావరణంలో వదలండి. చదువు ఆటోమేటిక్గా వస్తుంది. చదువుకోకపోతే ఎలా ఉంటుంది, చదువుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు పేరెంట్స్ దయచేసి వాళ్ళకి తెలియపరచండి. ప్రతిదీ కూడా టీచర్స్తో కూడా మీరు మాట్లాడుతుండండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా సోదరులతో మీరు ఎన్నో థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు కూడా ఫార్ములాస్ ఏం అడగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Disadvantages of mobile phones, and parents should follow what instruction given by our Yogananda Reddy sir. To best future will come for your children. Respected directors Sri Sudarshana garu, Venugopal sir, Sudhakar garu, అదేవిధంగా సూర్యనారాయణ గారు, యోగానంద రెడ్డి గారు, అందరికీ ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ, విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థులకు 10th క్లాస్ మరియు 9th క్లాస్ విద్యార్థులకు కూడా ఫేర్వెల్ డే శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు చాలామంది వక్తలు మాట్లాడారు, మీ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏమి అనేటువంటిది. ప్రతి విద్యార్థి కూడా మీ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలను, వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమను, మీ గురించి పడుతున్నటువంటి ఆశలను గుర్తించుకోవాలని చెప్పేసి కూడా ప్రతి విద్యార్థికి తెలియజేస్తున్నారు. చాలామంది విద్యార్థులు పక్కదో పట్టడం, ఒక ఎడ్యుకేషనే కాదు, మంచి డిసిప్లిన్ అనేటువంటి ద్వారా మంచి తెలివితేటలు పెంచుకోవాలా. మీకు తెలియదు మీరు ఏం చేస్తున్నామనేటువంటిది. ప్రతి సమయంలో మీరు ఎటువంటి దురలవాట్లకు పాల్పడినా అప్పుడు ఖచ్చితంగా మీకు మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు మీ తల్లిదండ్రులు పడేటువంటి బాధను మనం వ్యక్తం చేయగలం. కాబట్టి అటువంటివి ఎవరికి రాకూడదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులు మేము అప్పుడప్పుడు రోడ్లో పోతుంటాం, చాలామంది వితౌట్ లైసెన్స్ వాళ్ళు 2-3 బండ్లలో, బైక్లలో హై స్పీడ్లో పోవడం, ఫ్లైఓవర్ మీదనే 2-3 యాక్సిడెంట్లు అయినాయి. అటువంటి ఈ కాలంలో పేరెంట్స్ కూడా ఏంటంటే వారికి లైసెన్స్ రావడానికి కూడా వయసు ఉండదు, కానీ నా కొడుకు మంచి బుల్లెట్లో తిరగాల, పెద్ద పెద్ద బండ్లలో తిరగాల అని చెప్పేసి వానికి బండ్లు అలవాటు చేయడం, వాడిని పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి ఇదే విధంగా విద్యార్థి బండి నడుపుతూ కర్నూలులో రాజుగారి ముందర వారికి యాక్సిడెంట్ చేశారు. ఆ బండి యాక్సిడెంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఆ పిల్లోని ఫస్ట్ అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఎవరిది బండి ఏమని అంటే వాళ్ళ పేరెంట్ పేరుంది, వీరిని విడిచిపెట్టి పేరెంట్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు ప్రేమ ఉండడం తప్పని కాదు నేను చెప్పేది. చిన్నపిల్లలకు బండ్లు అలవాటు చేసి వాళ్ళను మనము డ్రైవింగ్ చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు నవ్వుకుంటూ వాళ్ళ వెనక కూర్చొని షికార్లకు వెళ్తుంటారు. అది కారణంగా ఎప్పుడు ఏం జరగనంత వరకు బాగానే ఉంటుంది. మనకు ఏదైనా జరిగినప్పుడే మనము ఎక్కువగా బాధపడడం అనేటువంటిది వ్యక్తం చేస్తుంటాం. మరి పిల్లలు కూడా పాపం చాలా కాలాతీతమైంది. అప్పుడే మా డైరెక్టర్స్ నన్ను చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు బయటకు వస్తారు. ఇంతవరకు మా యోగానంద రెడ్డి సార్ మాట్లాడారు.
నేను ముఖ్యంగా ఒకటి చెప్పేది, మీరు భవిష్యత్తులో మంచిగా చదువుకొని ఒక ఆర్కిటెక్చర్ గానో, ఇంజనీర్ గానో, డాక్టర్ గానో, లేదా ఒక మంచి ఉపాధ్యాయులు గానో తయారు కావాలనేటువంటిది నా ఆకాంక్ష. అరే ఇక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలకి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నారు? ఏమిరా అంత క్షీణమైన ఉద్యోగం అది? ఒక్కడు కూడా చెయ్యక్కడంలా. ఏంటిది? చాలా మిరాకిల్. అరే ఉపాధ్యాయులు లేతే మీరు ఏమన్నా ఇంజనీర్లు అయినారా, డాక్టర్లు అయినారా, యాక్టర్లు అయినారా అని చెప్పండి. నేను ఏం రాయదు విచిత్రం అంటే ఒక 4-5 ఎత్తారు. ఎవరికి ఇష్టం లేదరా మీకు? ఉపాధ్యాయులుగా వద్దులేనాయా, లెక్చరర్ గా ప్రొఫెసర్స్ అవుతారా ఎవరైనా? అంతే. అది ఎక్కడి నుండి నామిలో నుండి రావడం లేదు, ఇక్కడి నుండి బయలుండి వస్తుంది మీకు ఆ మాట. ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఏంటంటే అందరూ ఇంజనీర్లు కావాలని, అందరూ డాక్టర్లు కావాలని ఆశ. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా అదే అపోహలు అనేటువంటిది ఉన్నాయి వాళ్ళ మనసులో. నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలనే. కానీ అరే నువ్వు కూడా 10 మందికి విద్యను బోధించి మంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉండని చెప్పే పేరెంట్స్ చాలా మంది తక్కువ ఉంటారని అనుకుంటున్నారు. వచ్చిన తల్లిదండ్రుల్లో ఏ విషయాన్ని ఏకీభవించే వాళ్ళు ఎంతమంటున్నారు? నోబడీ ఇస్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఉపాధ్యాయులుగా చూడాలనేటువంటిది లేదు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం అనేటువంటిది చాలా, అది ఏదో పూర్వజన్మ సుకృతమైన ఎంతో మంది విద్యార్థులకు విద్యను బోధించి వారిని ఒక గొప్ప స్థాయికి తెచ్చి వాళ్ళకు ఒక రూపం తెచ్చినటువంటి వ్యక్తే ఉపాధ్యాయుడు అనేటువంటిది మనం మరవకూడదు. కాబట్టి ఇవన్నీ ఎన్ని చెప్పినా మీకు చెవికెక్కవు. మీరందరూ కూడా బాగా చదువుకొని నిన్న గర్ల్స్ క్యాంపస్ లో వాళ్ళందరినీ బంగారాన్ని పొగిడినారు. నేను మిమ్మల్ని అందరినీ డైమండ్స్ అని పొగుడుతా ఉన్నాను. ఎందుకంటే ఎంత బంగారైనా దాంట్లో ఒక డైమండ్ పొడిగి ఉంటే దాని మెరుపులే వేరు కదా. కాబట్టి మీరు గోల్డ్కు మించి డైమండ్స్ అని నిరూపించుకోవాలంటే మంచి ఉన్నతమైన మార్పులను సాధించుకొని మన శ్రీశిల స్కూల్కి మంచి పేరు తేవాలని చెప్పేసి మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు మీ పేరెంట్స్కి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Big round of applause, sir. ప్లేన్లో పెట్టాలంటే ఈ స్టైల్ ఉండాలి. బాగు అంటే వినాలి. ఛాన్స్ అయిపోయింది కూర్చొని ఒకసారి అట్లా లేచి చూడండిరా అంతా. మళ్ళా లేచి చూడండిరా. చేస్తేనే ఒక అర్ధగంట యోగా చేస్తే పంచాయతీ ఉండదు. ఎక్సర్సైజులు కానీ యోగా కానీ ఏమి చేయాలి కాబట్టి 2 గంటలు కూర్చోబెడితే మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓకే, ఇలా బ్యానర్లో ఏముందా? ఏంది అది? ఏ భాష అది? ఒక్కరు లేసి చెప్పండి. వెరీ గుడ్. ఆ ఇంగ్లీష్ కింద 2 ఉన్నాయి చూడాలి. బాను అదే ఏం భాష అది? నీకు తెలుసో తెలుసో నేను టెస్ట్ చేస్తున్నాను అంతే. అది ఒక లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్ తెలుసా? ఏం లాంగ్వేజ్ రా? ఎవరో ఒక లేచి నిలబడి చెప్పండి. కాక 600 అంది చూడు. చెప్పరా? అది కింది ఇంగ్లీషా? ఏం దాని మీనింగ్ ఏమి? ఫేర్వెల్ కాదురా కిందిది. బెస్ట్. ఇంకా ఏ భాష అది?
ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంటారు. ఫ్రాన్స్, దాన్ని ఫ్రాన్స్ లో ఫేర్వెల్ పార్టీ అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక ఇంగ్లీష్, తెలుగు, హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో బతకడం కష్టం. మల్టీ లాంగ్వేజెస్ అని చెప్పి నేను బీటెక్ లో వెళ్ళిన వెంటనే కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ లాంగ్వేజెస్ నేర్చుకుంటే నీ ఎయిమ్ ఎక్కడైతే ఉందో ఆ ఎయిమ్ తగ్గట్టు నీకు లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ఇందాక మన జూనియర్ కాలేజ్ డైరెక్టర్ సార్ శ్రీరాములు సార్ ఒకటైతే చాలా చక్కగా చెప్పినాడు, కానీ మీరు క్యాచ్ చేయాలి. మీరు ఇప్పటి నుండి 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు కంపేర్ చేసుకుంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 4 సంవత్సరాలు డిగ్రీ అయిపోయింది అంటే ఎప్పుడు మీరు ఉద్యోగానికి అర్హత సాధిస్తారు? 6 సంవత్సరాల తర్వాత. 6 సంవత్సరాల తర్వాత టీచింగ్ ప్రొఫెషన్ కి చాలా ఎక్కువ విలువ ఉంటుందన్న సంగతి క్యాచ్ చేసిన వాడు టీచింగ్ ఫీల్డ్ వైపు వస్తాడు. అందరు ఇంజనీర్లు, డాక్టర్లు అవుతున్నారు. అప్పుడు మీకు పాఠాలు చెప్పడానికి అవసరమైనటువంటి టీచర్ల యొక్క డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి సార్ ఏ విధంగా చెప్తున్నాడో మొదలు కానీ మంచి సలహా ఇచ్చినాడు. ఆ సలహాని ఇప్పుడు ఎవరైతే పాటిస్తారో 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత తీసుకుంటున్నారో దానికి డబుల్ సంపాదించే ప్రొఫెషన్ ఒకటి రిస్క్ లేకుండా బుర్రతో ఇచ్చేసేది ఒక టీచింగ్ ప్రొఫెషన్. టీచర్ ఏదైతే 365 రోజుల దాదాపు 60 నుండి 70 రోజులు సెలవులు వస్తాయి. ఏ ప్రొఫెషన్లో అన్ని రోజులు సెలవులు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు డిగ్రీ 6 సంవత్సరాలు కంపల్సరిగా చదవాల్సిందే. ఇంకా సర్లే మీకు సూర్య మీకు మార్కులు అన్నీ ఆటోమేటిక్ వస్తాయి కదా. అవుతాయిరా ఇదరా 9th అని నా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినాడు చేయట్రా. ఓకే, విరాట్ కి సెంచరీ చేయడానికి 15 రన్సే కావాలి. ఇండియా గెలవడానికి 15 రన్సే కావాలి. విరాట్ ఎంత కూల్ గా ఉన్నాడంటే అంత కూల్ గా ఉన్నాడు. ఇండియాని గెలిపించడం ఒక ఏమో, తన సెంచరీని కంప్లీట్ చేసుకోవడం ఒక ఏమో. ఓ పక్క హార్దిక్ పాండ్యా వచ్చా 4లు 6లు కొట్టారు. తర్వాత అక్షర్ కాదు శ్రేయస్ అయ్యర్ వచ్చా 4లు కొట్టారు. విరాట్ సెంచరీ చేస్తాడా చేయడానికి కొన్ని కోట్ల మంది ఆ మ్యాచ్ చూస్తాను. విరాట్ కి ఐడియా ఉంది ఎట్లా సెంచరీ చేసుకోవాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంది. ఏ మాత్రం టెన్షన్ పడలే. మ్యాచ్ 242 టార్గెట్, విరాట్ 96 లో ఉన్నాడు, 240 స్కోర్. ఆ టైంలో అక్షర్ పటేల్ డిఫెన్స్ ఆడి విరాట్ కి స్ట్రైక్ ఇచ్చినాడు. 4 కొట్టకపోతే విరాట్ సెంచరీ కాదు. మనకి కావాల్సింది ఎన్ని రన్స్? ఓన్లీ. అట్లాంటి టైంలో విరాట్ కి నాలెడ్జ్ ఉంది, పూర్తి అవగాహన ఉంది. కాబట్టి 4 కొట్టినాడు, ఇండియాని గెలిపించినాడు, సెంచరీ చేసినాడు. మీరు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఇప్పటికి బోర్డు అన్ని ఎగ్జామ్స్ రాస్తున్నాం, బోర్డు అన్ని సార్లు రివిజన్ చేస్తున్నాం. ఆ అవగాహన పెంచుకున్నారంటే అందరూ 600 తెచ్చుకోవచ్చు. సాధించలేదంటే ఏది లేదు, కేవలం ఆలోచన విధానం. మనం తెలుసుకున్నటువంటి సబ్జెక్టు 100% నేర్చుకోవడం. ఈ రోజు నుండి కష్టపడిన కొత్త ఫోటో సెక్షన్ జరుగుతుంది. నేను సుదర్శన్ సార్ వరుసగా ఎన్నికున్న నుంచి రే మీ దాంట్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి అంటే ఎవరినో చూపిస్తాను. చూపిస్తే నేను టక్కని తిట్టనికపోతే సార్ ముందు 1 నిమిషం వాడు ఎవరిని చూపిస్తాడు అని చెప్పి సైకిల్ చేసి ఊకంటూ ఒకరిని చూపిస్తున్నాడు. చూపించిన తర్వాత వాళ్ళ ఫేస్ చూసి ఏ రాను తెచ్చుకుని సిగ్గులేదా అని చెప్పి తిట్టాడు.
ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ రోజైతే ప్లాన్ చేయి. 17వ తేదీ ఎగ్జామ్స్, ఆడ 17 రోజులు, ఇంకా 3 రోజులు, 20 రోజులు టైం ఉంది. విరాట్కి ఏ విధంగా అయితే సెంచరీ చేసుకోవాలన్న దాని మీద పూర్తి అవగాహనతో నిలబడినాడు, సెంచరీ చేస్తున్నాడు, ఇండియాని గెలిపించినాడు. అదే విధంగా 3 రోజులకు సబ్జెక్ట్ వేసుకున్న 100% నువ్వు మళ్ళీ రివిజన్ చేయొచ్చు. కాబట్టి అందరూ 600కి 600 సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for such. Now I request our honorable director, Mr. Successful Blockbuster Superstar Sudarshan sir, come on to the dais to convey this message. అదేవిధంగా ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క అభినందనలు, శుభాశీస్సులు. ఈరోజు అనేక మంది అనేక రకాలుగా చెప్పడం జరిగింది. మన కాలేజ్ సార్ మాట్లాడుతూ ఒక సూత్రం అడుగుతా సైలెంట్గా ఉండను రా, నేను సైలెంట్గా ఉండి అడగాను అని. నువ్వు ఏ సూత్రమైనా అడుగుకో, నీకు మర్యాద ఇచ్చి సైలెంట్ ఉండాలంటే. అవునా కదా? పలకరు తగ్గేదే, రిజల్ట్లో తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి నీకు మర్యాద ఇచ్చి ఊపుకున్నాం అంతే. కాలేజీ నెక్స్ట్ మీ దగ్గరకు రావాలి. ఓకేనా సార్? రెడీ సార్? సార్ రెడీ? ఓకే. Yes, he was from 10th B2 of first ranker. Academic performance. Parents. ఓకే సార్. Please come and players. I request a dignitaries, please. Next, I would like to call 10th B2. సార్ రెడీ? Second prize. Along with your parents, please come and players. సార్ రెడీ? R. Tirumales. From Atyant Tivri, D. Uma. From Atyant Tivri, Uma Manish. సార్ పాపని యూతలేదు. Face campaign, Papa. Okay, right. Second round, please come and players. సార్ రెడీ? Yes, Right, sir. For 9th standard. Yes, Shahid, first ranker in academic performance awards. Your parents. Yes, Shahid. Sir, ready? Second prize. Please come in there along with your parents. ఓకేనా? రైట్. To call నాకు ఉంది D. Uma Farooq, 9th A, first ranker in academic performances. Along with your parents, please come in there. Next, I would like to call from 9th B, Young Puikonda Rangaru, ఓకే సార్. first ranker, please. Along with your parents, please come in there. Next, I would like to call T. Pawan Kumar, second ranker, సార్ రెడీ? please. Come with your parents. Once again, very all the best for the 10th standard. Those who are going to write the examination. నిన్న అసలేనా? హలో, లేదు నాకు తగిలింది లేదు. నాకు పొద్దున ఫోన్ చేస్తానంట లేదా?
రేపు ఒకటి ఉంది ఇక రేపు ఒకటి ఉంది బిజీగా ఉంది ఓకేనా డేలోనా పెళ్ళి పిల్ల second call for Umar Farouk from 98. Please come in there along with your parents. Once again, very special thanks for all the management, directives, and coordinators, our principals, and all the hard work teachers. Without doing any back hard work of the teachers or management, it's not possible to get this success. Thank you, sir. Thank you all our dignitaries. ఓకే సార్ అందరికీ సఫిషియెంట్ గా ఫుడ్ చేయించినాము. దయచేసి కూర్చొని కొంతమంది వెళ్ళండి. పిఈడి హరి మనోహర్ మన స్టూడెంట్స్ ని కొంతమంది కూర్చోబెట్టండి. స్టూడెంట్స్ రావాలని పంపించవచ్చు. 10th క్లాస్ స్టూడెంట్స్ కి గిఫ్ట్స్ ఇవ్వండి. 10th క్లాస్ టీచర్ స్టూడెంట్స్ టీచర్స్ అందరు రండి. ఇద్దరు నా ఫ్రెండ్ ఈరోజు మీ ఇద్దరం పాట పాడబోతున్నాం. పేపర్ డౌన్ చేయి పడు అట్లా. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోద ఓటమి అయినా ఎప్పుడు మనకు ఎదురే లేదురా. తల్లిదండ్రి గురువే నువ్వు, మాటలాడు దైవం నువ్వు, తనువే నాది ప్రాణం నీదిరా. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. రెప్పల్లే నన్నే కాచి పాపల్లే నీలో దాచి, నువ్వేలే స్నేహానికి చిరునామా. తల్లిదండ్రి గురువే నువ్వు, మాటలాడు దైవం నువ్వు, తనువే నాది ప్రాణం నీదిరా. దోస్తీలో నువ్వు నేను ఒక దేహం ఒక్క ప్రాణం, లోకాల సాటిరారు మనకింకా. మన బంధం ఏనాడైనా విడిపోదు ఓడిపోదు, జయమింకా నీది నాది భూమి పైన. థ్యాంక్ యూ. అంటే ఒక్కరికే అదే స్వార్థం వస్తుంది.
అంటే కొట్ట లోన తీసుకుంటాం. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి. దాన్ని పూలు పూలు కూడా జరాన్ నా పేరు శివమణి. నాకు కొంచెం shock chocolate, jam jackpot. Eat good and sugar tight, sweet chocolate. Chocolate, chocolate, jam jackpot. तेरा मस्ताना, तेरा व्यस्ताना. Dura mente, maldita, interrecta.
జరగండి ఆయన నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు తెలిసిన సంబంధాలు ఏముందో చెప్పు. నాకు ఎక్స్పీరియన్స్ బాబా ఏ బాబు అని పిలిచారు జరగమంటారని జరగమంటారు క్లోజ్ ఉన్నాం మనం గ్యాప్ రాదు అది అంత గ్యాప్ అవసరం ఇప్పుడన్నా అట్లా చెప్పు లైట్ Boss is back.
Gangnam Style. गैंग लेकर आने वाले होते हैं गैंगस्टर एक्सक्लूसिव సార్ సైడ్ రండి. Good evening, dear parents and students. Once again, I am here to introduce Mr. Hussain. He is a singer. He wants to sing about farewell song connected with the memories of 10th standard and the education. So he wants to use this platform just to thank, and he wanted to. So I request all the parents, wherever you are standing, okay, no problem, but listen to him and encourage him. He's from Don, in our local area. So let us all give him a big round of applause, and I request all the parents also to listen to him. మొదటిసారి స్టేజ్ ఎక్కించిన మన ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. సో ఇంకా సాంగ్ ఇప్పుడు పాడబోయే సాంగ్ వచ్చేసి మన స్కూల్ లైఫ్ మెమరీస్ మీద. సో ఇక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎవరు లేరే క్లాసులో కలిసాదా మేము గడిపామిక రోజు కలిసే దిగం కన్నీళ్ళు పెట్టాం చిలిపి అల్లాలు ఎన్నో చేసాం క్యారేజ్ బాక్సులు పట్టుకొని తిన్నాం క్లాసులు ముచ్చట్లు పెట్టాం ముచ్చట్లు పెట్టాం స్కూల్ అయిపోయి బదిలెలుతున్నాం దూరంగానే వెళ్ళిపోతున్నాం మరవలేని మా జ్ఞాపకాలని ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాం స్కూల్ లైఫ్ ఇది మళ్ళీ రాదిది చేసిన అల్లరి చెయ్యలేమిది చదువు అంటూ కలిసిన మేము దూరంగానే విడిపోతున్నాం బుక్కులంటి చదవమంటే మైండుకేమో ఎక్కకుంటే చదువు అంటూ టీచర్ అంటే కంటికేమో నిద్రంటే ఎగ్జామ్ ఉంది చదవమంటే ఇంటికెళ్ళి సెల్లు పట్టే ఎగ్జామ్ పేపర్ చేతికిస్తే మార్జిన్ కొట్టి పక్కనేస్తే టీచర్స్ అందరూ చదువు నేర్పారు మంచిదనానికి మాత్రం చూపారు మంచి దారిలో నడిపించారు కలిసి క్లాసులు తిరుగుతున్నాము క్లాసులు ఇక మేము కానరాము మళ్ళీ క్లాసుకి రాలేము మీ మనసుని మేము
స్కూల్ లైఫ్ ఇది మళ్ళీ రాదిది, చేసిన అల్లరి చెయ్యలేనిది, చదువు అంటూ కలిసిన మేము దూరంగానే విడిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నా. సో యూట్యూబ్లో వచ్చేసి నేమ్ హుసేన్ 143, ఇన్స్టా ఐడి కూడా అదే. సో మీరందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు సౌండ్ పెట్టి కిప్ అని గుర్తు బేస్. Primary teachers, if you want to leave, you can leave. Show your face here in center. కిందికి అయినా లైట్ అది नीचे का है ना लाइट, वो लाइट नीचे का है ना. ఓకే కదా ఇంకా चोरी कट चांद गल गल फिरवाल चोरी कट चांद गल फिरवाल चोरी रंग चोरी वाली रंगुला रंगी गाड़ी खिल गई पैसे वाली पीने वाली ओड़ी. रंग चोरी वाली रंगुला रंगी गाड़ी खिल गई पैसे वाली पीने वाली ओड़ी. मूड बच्चे ఓకే రైట్ సార్. ఓకే Thank you, Hussain sir. May you have a great future. प्रेम बस होता है క్లాస్ అంతా నా ఇల్లు వారి సైడ్ వస్తాయి కదా. ఓకేనా సార్? అయిపోయింది సార్. ఓకే ఆ బెలూన్స్ దగ్గరికి పోతుందండి. రండి.
సార్ రెడీ అట్లే ఉండాలి అవతల వంగిపో అవతలకి పో ప్రేమ స్టేజ్ మీదకి రండి. ఎవడెవడైతే స్టైల్ కటింగ్ చేయించుకున్నాడో వాడందరూ రండి స్టేజ్ మీద. మీకు అందరికి ఒక ఫోటో తీపిస్తుందా? ఇక్కడ హాస్టల్ పిల్లలు అయితే మేము చూస్తాం, కానీ అది ఏం స్టైలో అర్థం కాలే. కనుబొమ్మలు సగానికి గీకించుకుంటున్నారు. ఈ దరిద్రమైన అలవాటు ఉన్న పిల్లలకి వాళ్ళకి ఫ్యాషన్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉంది. ఆ స్టైల్ రేపు మీకే చెప్పేది. అందుకని మీకు గుర్తుగా ఉండడం కోసం మీకు రండి రా ఒక ఫోటో తీపిస్తానని చెప్తున్నాను. హాస్టల్ బాయ్స్ త్వరగా రా. సైడ్ వెంకట్ సైడ్
బాబు కూర్చోండి రా సైడ్. హరి సార్ రవి సార్ సైడ్. And my dear rock stars, once again a warm and pleasant evening to all of you. At this juncture, first and foremost, I would say thanks to the Almighty for giving us this great time, and we could really cherish the love and blessings of God on us. And then I would extend my heartfelt thanks to the management, to all the directors for presiding over the function and giving us their blessings to our students. And also I would extend my thanks to all the principals of CBSE school and CBSE Junior College, Vidyalaya, and coordinators of all the branches who came here and graced the occasion. Thank you all. Your presence is not here now, but also I will give him thanks. And now I would like to thank all my teachers, the staff, one who supported this function to come in a successful manner. From yesterday, their tireless effort was here in the way of welcoming the parents, in guiding their parents, guiding the students, and making them to have a good meal, delicious meal. So I would extend my thanks to all the teachers. And also I would not forget to thank our PT teachers for constantly taking care of the discipline. From the beginning, from morning till now, they have been in proper discipline. Thank you. And also I would like to thank our sound and light for giving this. And once of all, I'll thank all the persons who have made this delicious meal, backside and offside stage. Once again, a hearty thanks to all the parents and the students. Now, give a big thanks to all of you present here and making this function a successful one. And we should not forget, we are in the close of the function. I request all the parents, all the students to stand for national anthem. So तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे।